అందరికీ నమస్కారం. సో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకే ఒక్క హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. అదే అన్‌ప్రెడిక్టబుల్. సో ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా అర్థమైపోయింది కదా, గేమ్ చేంజర్ అండి. సో గేమ్ చేంజర్ గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ నో నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మెగా అభిమానులే కాదు, సినిమా అభిమానులు కూడా ఫర్ ఎవర్ లవ్ చేసే పర్సన్, ఎవర్ గ్రీన్ హీరో ఇప్పటికీ కూడా శ్రీకాంత్ గారు. అసలు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ చూసి చాలా ఇంటెన్స్ అవుతూ ఉన్నారు. అసలు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని ఒక చిన్న ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్. అస్సలు లేట్ చేయొద్దు, శ్రీకాంత్ గారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్. గేమ్ చేంజర్ అనే ఒక చిన్న మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్ గత కొన్ని రోజుల నుంచి ఈ అన్‌ప్రెడిక్టబుల్ హ్యాష్ ట్యాగ్ బాగుంది సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా బాగుంది. ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ నా క్యారెక్టర్ కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు. అది మొన్న చిన్న రివీల్ చేశారా, చాలా మంది గుర్తుపట్టలేదు. అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది. కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటనేది అనుకుంటున్నాను నేను. బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను, ఇలా చేయగలను అనేది కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో, సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది నాకేనా, నా క్యారెక్టర్ అని చెప్తుంది అనుకున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో, అంత శంకర్ గారి సినిమాలో, అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి, ఎస్ ఇదే మీ క్యారెక్టర్ అనగానే ఇంక నేను ఏం మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అన్నాను. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ క్యారెక్టరు. ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను, అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకే కాదు, అన్‌ప్రెడిక్టబుల్ ఇప్పుడు నేను కూడా ఈ సినిమా ఏంటి అనేది నాకు ఎక్సైటింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. సో మొన్న లక్నోలో సార్ అసలు ఆ ఈవెంట్ అసలు చాలా గ్రాండ్గా అనిపించింది సార్. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, అంటే మూవీ లవర్స్ అందరూ కూడా ఆ బజ్ని ఎంజాయ్ చేసాం. సో మీకేమనిపించింది సార్ ఆ రెస్పాన్స్ చూసినప్పుడు? ఫస్ట్ 100% ఇప్పుడు ఇది నాడే జోక్. ఇప్పుడు వీళ్ళంతా గ్లోబల్ స్టార్కి ఎక్కడికి వెళ్ళిపోయారు, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ కర్ణాటక కానీ, ఈరోజు తమిళనాడు కానీ, ఎక్కడికి వెళ్ళి మన నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు ఆర్టిస్టులకు ఉన్నంత క్రేజ్ నాకు తెలిసి ఎవరికి లేదు. అందుకంటే వాళ్ళ ఫిలిమ్సే ఎక్కువ ఈ మధ్య గత 10 yearsగా ట్రెండ్ అవుతూ, ఒక సినిమాని మించి ఇంకొక సినిమా, ఇంకో సినిమా మించి ఇంకొక సినిమా, అలా ఎంతో పోటీ పడుతూ వాళ్ళకి డామినేట్ చేసుకుంటా వెళ్ళే రేంజ్కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మన తెలుగు సినిమా వెళ్ళడం అనేది ఇస్ ద హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్స్, హ్యాట్స్ ఆఫ్ అలాగే మన హీరోస్. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్స్లో ఈరోజు రాజమౌళి గారు కానీ, తర్వాత సుకుమార్ గారు కానీ, వీళ్ళంతా, త్రివిక్రమ్ గారు ప్లస్ కొరటాల శివ గారు, మన దేవరా, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చాలామంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, హై స్టాండర్డ్స్ మీద, ఇప్పుడు ప్రతి విషయం మీద, ఈవెన్ సీజీ మీద కానీ, లేకపోతే ఎలా ఉంటుంది విజువల్గా వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ హై స్టాండర్డ్స్లో ఉంటున్నారు మన వాళ్ళు ఇప్పుడు. అది మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. అది ఇక్కడే కాదండి, మన తెలుగు వాళ్ళు అనేప్పటికీ ఏమవుతుందంటే, ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకు సపరేట్ గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే సపరేట్ ఇదిగా ఉంటారు. అలాగే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అలాగే ఈ ఫిలిం కూడా ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం, ఇంటర్నేషనల్లీ మంచి సినిమా అవుద్దని ఒక పక్కా, ఈ సినిమా ఏంటంటే ఇట్స్ పక్కా కమర్షియల్ మూవీ. రెగ్యులర్ మూవీ లాగా ఉండదు, పక్కా కమర్షియల్ అండ్ ఇట్స్ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెటైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీంట్లో. సాంగ్స్ మీకు తెలియదు, సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. మంచి శంకర్ గారు ఎట్లా విజువలైజ్ చేస్తారనేది అందరికి తెలిసిందే, చరణ్ ఎలా చేస్తాడని అందరికి తెలిసిందే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. ఓకే, సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన. సో ఇంకా గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్స్ని సంపాదించేసుకున్నారు. సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారంటే, ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్, ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి, RRR తర్వాత వచ్చే ఫిలిం కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో గేమ్ చేంజర్ గురించి మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రామ్ చరణ్తో నేను రెండో సినిమా గోవిందవాడలో చేశాను, ఒక బాబాయ్ క్యారెక్టర్గా చేశాను. అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ 10 years బ్యాక్, అది ఆల్మోస్ట్ 10 years 15 years బ్యాక్. దాని తర్వాత
ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిబుల్ కానివ్వండి, ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగారు, ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, గ్లోబల్ స్టార్ ఎలా, ఇప్పుడు దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడో అప్పటి నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం. బట్ ఇప్పుడు రంగస్థలంలో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉండాలి, దాని మీద అది చేస్తాం, మనం చేయగలము అనే ఒక దమ్ము ఉంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం. ఇప్పుడు దీంట్లో అప్పన్న క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, అప్పన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్గా కనపడాలి. టూ క్యారెక్టర్స్ స్టైలిష్గా, ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అంటే పంచకట్లో చాలా బాగుంది, పంచకట్లో ఎలా ఉంటుంది, పెద్దరికంగా ఉండాలి, పెద్దరికంగా చాలా స్టబర్న్గా ఉండాలి. బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ వెనకాల ఎంత డెడికేషన్ కానీ, వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం. ఓకే. అండ్ శంకర్ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు సార్, ఎందుకంటే ఎలాంటి జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయన బిఫోర్ చేసిన సినిమాలు చూస్తుంటే చాలా వరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కంటెంట్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటివరకు. సో గేమ్ చేంజర్లు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారు అందరూ అభిమానులు కూడా. సో కాంబినేషన్ శంకర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్తారు సార్? ఆడియన్స్తో పాటు మేము కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే మేము కూడా ఈగర్ వెయిటింగ్ ఈ సినిమా, ఎందుకంటే టోటల్ ఫిల్మ్ మేము చూడలేదు కాబట్టి. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు మొత్తం ఆ క్యారెక్టరైజేషను, ఆ గ్రాండియరు ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ అయితే తెలుసు, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. బట్ శంకర్ గారు ఈరోజు ఇండియాలో, అసలు శంకర్ గారు అనేవాడు ప్యాన్ ఇండియా ఫిల్మ్ మూవీ, ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు. ఆయన ఒక సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్, శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది, మనం చూసాం అంతకుముందు. అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం, అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అందుట్లో, ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటంటే పొలిటికల్ ఉన్నా కూడా మెసేజ్ 100% మెసేజ్, మెసేజ్ లేకుండా ఉండదు సినిమా. మంచి ట్విస్టులు ఉంటాయి, అంటే ఏం జరుగుతుంది, ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్టులు మంచి బాగుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కానీ, సమాజం అంతా ఆలోచించే విధానంగా, ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా, పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ, అదే తెలంగాణ కానీ, ఏ రాష్ట్రానికి కానీ సరే, ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్. ఇది శంకర్ మార్క్ ఫిలిం, 100% శంకర్ మార్క్ ఫిలిం లాగా ఈ సినిమా కూడా మంచి ఇది అవుతుందని, కమర్షియల్ ఫిలిం అవుతుందని మా నమ్మకం. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కథతో పాటు మ్యూజిక్తో పాటు రైటింగ్స్ చాలా పెక్యులర్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సార్. లైక్ కొన్ని సినిమాలు ఆ బ్రాండ్ మేనరిజంని క్రియేట్ చేసేస్తున్నాయి. దీనికి వచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు అస్సలు ఎంత ఎక్సలెంట్ ఇచ్చారనేది చెప్తున్నారు, ఎందుకంటే మాకు కొంచెం చాలా దాచేసి ఉంచారు ట్రైలర్లో అయితే. సో ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ వైజ్ ఏంటంటే ఆ లుక్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, డైలాగ్స్ ఎక్స్ట్రార్డినరీ డైలాగ్స్, అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండాలి, అన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా. బేసికల్గా ఏంటంటే శంకర్ బేసికల్లీ ఈజ్ ద రైటర్. శంకర్కి ఏం కావాలి, ఇప్పుడు తమిళ అన్ని లాంగ్వేజ్లో అవుతుంది, తెలుగుకి ఎలా ఉండాలి అనేది, అంటే తెలుగు సినిమా కదా, తెలుగులోనే చేసాం, తెలుగు ఇంపార్టెంట్ మనకి. అందుకే బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ అంటే అందరూ తెలిసిందే, దాని గురించి కొత్తగా ఏం చెప్పేది లేదు. శంకర్ గారి సబ్జెక్ట్ని బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మన ఎలా డైలాగ్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అప్పన్నకి ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ కావాలి, ఆ ఫ్లాష్ బ్యాక్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఆ డైలాగ్స్ కానీ కానీ, అంటే సిస్టమ్ మీద అవగాహన ఉంటే తప్పితే రైటర్స్ కూడా దాని మీద అంత డైలాగ్స్ రాయలేరు, ఎందుకంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి రైటర్స్కి. అనేది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సినిమా చేస్తున్నామంటే పొలిటికల్ గురించి అవగాహన ఉండాలి, ఏ భాష మాట్లాడాలి, ఏం చేయాలి అనేది. అలాగే బుర్రా సాయి మాధవ్ గారు దాంట్లో ఇది కాబట్టి డెఫినెట్గా డైలాగ్స్, ఇటువంటి సినిమాలో డైలాగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత కమర్షియల్గా ఓన్లీ ఫైట్లును ఇవే ఉండవు కదా, ఎందుకంటే ఇది పొలిటికల్ బేస్ ఫిలిం. ఇటువంటి దాంట్లో డైలాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని ఒక్కలు ఉంటాయి, ఎందుకంటే ఇది ఎస్జే సూర్య క్యారెక్టర్ కానీ, జయరామ్ క్యారెక్టర్ జయరామ్ క్యారెక్టర్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మళ్ళీ సముద్రకాని క్యారెక్టర్ ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. ఎస్జే సూర్య అంటే కనుక మళ్ళీ సరిపోతా శనివారం తర్వాత మళ్ళీ ఒక విజృంభణ క్యారెక్టర్ దీంట్లో ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తారు. ఓకే. సో మ్యూజిక్ సార్ నిజంగా సెట్ చేసేసారు ఈయనైతే, ఇప్పటివరకు ఇచ్చిన బీజిఎమ్స్ కావచ్చు, సాంగ్స్, తమన్ గారి గురించి అసలు
ఆయనకు ఒక ఇది ఉంది సార్, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డ్రమ్ పగలగొట్టేస్తారంట. అంటే ఏదో ఒకటి టెక్నీషియన్గా ఆయన ఏదో ఒకటి చేస్తూ పగలగొట్టారు మాకు తెలియదు, పగలగొడతారని మాకు తెలుసు. ఓకే, చూసిన తర్వాత తెలుస్తుంది ఎన్ని పగలగొట్టాడని. తమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫేమస్, అట్లాగే ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. అందులో మెలోడీ సాంగ్ ఒకటి ఉంది కదా, అది అసలు ఎక్స్ట్రాడినరీ అప్లాజ్ అది బయట. ఎందుకంటే ఇటువంటి ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫేమస్. అంతేగా జనరల్గా తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు అఖండ చూసుకోండి, కొన్ని సినిమాలు చూసుకుంటే దాంతో ఎలివేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా బీభత్సంగా ఉండబోతుందని నాకు ఇచ్చారు. చాలా బాగా చేశారని. ఓకే, ఇప్పుడు హీరోస్ని పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం సార్, కానీ మిమ్మల్ని మాత్రం పాన్ ఇండియా యాక్టర్ అని చెప్పి అనేయచ్చు. మీరు అగ్రీ చేస్తారా? ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాస్లో కనిపిస్తూ ఉన్నారు. మనం అన్ని సినిమాలు వెళ్దామండి, వాళ్ళని అందరూ పాన్ ఇండియా అని మనం వెళ్తూ ఉంటాం వాళ్ళతో పాటు, అంతే అంతే. ఎందుకంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడు తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఇది చేశాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్తే నన్ను గుర్తుపడతారు, గుర్తుపడితేనే చాలు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అంతేకాని ఇప్పుడు నిన్ను మొన్న నేపాల్ ఇవన్నీ వెళ్ళాం. నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ గుర్తుపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ సినిమా ఇప్పుడు అక్కడ సినిమాలు ఎవరైతే చూస్తారు, వీళ్ళే చూస్తున్నారు. అల్లు అర్జున్ది, తారక్ది, చరణ్ది, ప్రభాస్ది, మహేష్ బాబు, వీళ్ళే ఉంటాయి ఎక్కువ ఆడే అయ్యే. వాటిల్లో నటించామనుకోండి, వాటిలో మనం క్యారెక్టర్ చేసామనుకో మమ్మల్ని కూడా గుర్తుపడతారు. ఓకే, ఆటోమేటిక్గా ఓ రేపు పొద్దున కన్నడ నుంచి వస్తే శ్రీకాంత్ పెట్టుకుందాం, నేను అందరికీ తెలుసు కదా, ఓ తెలుగులో బాగా ఇది కదా అనేది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు. మనం ఒక్కడే కదా పాన్ ఇండియా, వాళ్ళు కూడా ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియాకి వెళ్తాయి. అది మనం గ్రేట్, సౌత్ ఇండియన్ గ్రేట్. టోటల్గా ఇండియన్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగు అనేది సౌత్ అనకూడదు, మొత్తం టోటల్ ఇండియన్ ఫిల్మ్. దట్స్ ఇట్. ఓకే, సో ఇండియన్ ఫిలిం అన్నారు కాబట్టి ఫిలిం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఎప్పుడో నుంచి మనం సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఇక్కడ డబ్ చేసేవాళ్ళు ఎక్కువగా తెలుగులో. సో ఇప్పుడు మన సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్ అవుతున్నాయి. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు, పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పారు, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నేను ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకుని ఉండే సిచ్యువేషన్స్ రైట్లో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నారు. సో మీరేం చెప్తారు అసలు? డెఫినెట్ అండి. ఇప్పుడు మేము కర్ణాటక వెళ్ళి ఫిలిం చేస్తూ ఉంటాం, కర్ణాటకలో కన్నడ సినిమా చేస్తాం. కన్నడ సినిమా చేసినప్పుడు వాళ్ళు మన తెలుగు ఆర్టిస్టులు అంటే ఎంత రెస్పెక్ట్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. అంటే వాళ్ళు మన దాన్ని చాలా హైలో ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు తెలుగు ఫిలిం, వీళ్ళు తెలుగు ఫిలిము అంటే బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ ఏది కాంప్రమైజ్ అవ్వరు, అన్నింటిలో హైయెస్ట్ కదా మనది.